నీ శత్రువు ఒక భౌతికమైన, అది యుద్ధానికి సంబంధించిన శత్రువు కాకపోవచ్చు, ఆర్థిక సమస్య అనే శత్రువు కావచ్చు, అనారోగ్య సమస్య అనే శత్రువు కావచ్చు, అనేక మంది చేత నిందలు పడుతున్నామండి అనే శత్రువు కావచ్చు. అలాంటి పోరాటం గుండా మీరు వెళ్తా ఉండొచ్చు. నమ్ము, దేవుడు యుద్ధం చేసినప్పుడు నీకు విజయం వస్తుంది. విజయం మాత్రమే కాదు కానీ నీకు కీర్తి కూడా దక్కుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను రక్షించువాడు ఆయన. నువ్వు భయపడాల్సిన పరిస్థితి ఎంత మాత్రమూ ఇక లేదు. దేన్ని బట్టి బెదిరిపోయి వణికిపోతూ ఉంటాం కదా చాలాసార్లు. అమ్మో ఇలా అవుతుంది, ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా మాట చెప్తే చాలు, అమ్మో ఇలాగవుతుందా అని చెప్పి బెదిరిపోతాం. అయితే నీ పోరాటాలలో నువ్వు బెదరడానికి ఇంకా వీలు లేదు. నీ శత్రువుని చూసి కదిలిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే నీ పక్షముగా నిలబడి ఆ పోరాటాలలో యుద్ధము చేసేది నీవు కాదు కానీ నీవు నమ్ముతున్న నీ దేవుడు. ఆమేన్.